బ్రేకింగ్ న్యూస్ కాంట్రవర్సీలో కన్నప్ప మూవీ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నుదుటిన బొట్టు లేకపోవడంపై కాజల్ కి పార్వతీదేవ్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పోస్టర్ లో మనం చూసుకున్నట్లయితే పార్వతీదేవ్ కి నుదుటి మీద కుంకుమ బొట్టు లేకపోవడంతో హిందూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్వతీదేవ్ ని అల్ట్రా మోడల్ లుక్ లో చూపించడంపై వివాదం కొనసాగుతుంది. సినిమాల్లో హైందవ ధర్మాన్ని కించపరిచే విధంగా పోస్టర్ ఉంది అంటూ కూడా హిందూ వర్గాలు తెలుపుతున్నాయి. ఫ్యాషన్ గా మారింది అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నారు. అలానే పార్వతీదేవి గెటప్ ను వెంటనే మార్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీపాల్, అయితే హిందూ వర్గాలన్నీ కూడా మండిపడుతున్నట్లు తెలుస్తుంది. పార్వతీదేవికి నుదుట బొట్టు లేదు అనే విధంగా ఈ సినిమా మొత్తం కాంట్రవర్సీలకు వెళ్లే విధంగా కూడా కనిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? సోషల్ మీడియాలోనైతే కన్నప్ప సినిమా గురించి రిలీజ్ చేసిన కాజల్ అగర్వాల్ పోస్టర్ అయితే పార్వతీ అవతారంలో ఉన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన టీం అయితే ఈ మూవీలో పార్వతీదేవిగా కనిపించిన కాజోల్ అయితే ఖచ్చితంగా ఆమె లుక్ పై అయితే వివాదం అయితే చెలరేగుతుంది. సోషల్ మీడియాలో కూడా రకరకాల కామెంట్స్, ఒక ట్రోలింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆమె ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడ జరిగింది అంటే పార్వతీదేవి నుదుటిన బొట్టు లేకపోవడం కూడా హిందూ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు టెంపుల్స్ వాళ్ళు కానీ ఇటు శివ భక్తులు కానీ. ఎందుకంటే పార్వతీ ఒక అమ్మవారు అంటే ఖచ్చితంగా బొట్టుంటదని చెప్పేసి మన దగ్గర హిందూ సాంప్రదాయాల్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే పార్వతీదేవి గెటప్ వెంటనే మార్చాలనే ఒక డిమాండ్ అయితే తెర మీదకి వస్తుంది. ఖచ్చితంగా దీని మీద నుంచి అయితే మూవీ టీం అయితే ఏ విధంగా స్పందించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే లేదంటే మూవీని అడ్డుకుంటామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే దేవాదాయ సంఘాలు ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఒక రద్దు అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు, ఒక ట్రోలింగ్ లాగా. ఎందుకంటే అమ్మవారిని కూర్చోబెట్టారు, కైలాసంలో కూర్చోబెట్టి ఖచ్చితంగా అదే ఫోటో ఆమె నుదుటిన బొట్టు లేకపోవడం కూడా ఒక విచారకరం అని కూడా చెప్పుకోవచ్చు. పార్వతీదేవిని అల్ట్రా మోడల్ లుక్ లో చూపించడం పైన దాని మీదనే వివాదం అయితే నడుస్తుంది. ఇది ఇంకా కాస్త గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లకు కూడా కన్నప్ప, ఎందుకంటే ప్రవాస్ నటిస్తున్నాడు, హిందీ నటులు కూడా నటిస్తున్నారు. దీంట్లో ఏఐ మోడల్ కూడా చేసినట్టుగా తెలుస్తుందని చెప్పేసి పలు రకాల కామెంట్స్ అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎందుకంటే కాజల్ చాలా రోజుల తర్వాత ఒక డివోషనల్ నచ్చుకొని ఈ కన్నప్ప సినిమాలో చేస్తుంది. ఆమె పార్వతీదేవి లుక్ లో కనిపించడం కూడా, ఎందుకంటే ఆమె నుదుటిన బొట్టు లేకపోవడం ఒక విచారకరం. దీని మీద మూవీ టీం అయితే మంచి విష్ణు గారి ఆ సినిమా టీం, కన్నప్ప టీం కానీ ఎవరు స్పందించలేదు ఇప్పటి వరకు. ఈ విధంగా సోషల్ మీడియాలో అయితే ఒక రచ్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే హిందూ దేవీ దేవతలందరికీ కూడా ఎంత అందంగా ఉన్నా సరే కుంకుమ అనేది ప్రాధాన్యం ఇస్తుంది. కానీ కుంకుమ లేకుండా ఇలా పోస్టర్ని రిలీజ్ చేశారు. మరి మోహన్ బాబుకి తెలుసు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్స్ లో ఆయన కూడా అప్పుడప్పుడు పాల్గొంటూ ఉంటారు. మరి వీళ్ళెవరూ చెప్పలేదా పార్వతీదేవికి ఖచ్చితంగా కుంకుమ ఉండాలి నుదుటిపై అని? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, కానీ కాకపోతే సినిమా మరి ఏమన్నా ఇంటర్నల్ గా చేశారా తెలియదు, లేదంటే బై మిస్టేక్ గా వచ్చిందా కూడా తెలియదు. సినిమా టీం స్పందిస్తే గానీ ఖచ్చితమైన వివరాలు అయితే మనకు తెలియదని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు హిందూ సంఘాలు, ఒక దేవాలయం, వీళ్ళందరూ ఖచ్చితంగా శివ సంఘాలని కూడా ఉన్నాయి. వీళ్ళందరూ మూవీని అడ్డుకుంటామని చెప్పి తెలిసి చెప్తున్నారు. కాబట్టి ఈ సినిమాకి ఇప్పుడు వీళ్ళు ఖచ్చితమైన ఒక వివరణ ఇస్తే తప్ప ఖచ్చితంగా ఈ వివాదం ముగియలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ కన్నప్ప టీం అయితే ఖచ్చితంగా స్పందించాల్సిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీపాల్, మరి హిందూ సంఘాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? హిందూ సంఘాలు అయితే ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారానే ఇప్పటికైతే ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా ఒక ట్రోలింగ్, సోషల్ మీడియాలోనే కామెంట్స్ రూపంలోనే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంకా ఎటువంటిది అయితే జరగలేదు. వీళ్ళకి ఒక నోటీస్ జారీ చేస్తారా, లేదంటే వీళ్ళు డైరెక్ట్ సోషల్ మీడియాలోనే వీళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వస్తారా, సోషల్ మీడియాలోనే రద్దు జరుగుతుందా అనేది ఖచ్చితంగా మనం వేసి చూడాలి. ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ మూవీ టీం అయితే ఖచ్చితంగా స్పందిస్తుందని కూడా చాలా మంది వేచి చూస్తున్నారు. అయితే శ్రీపాల్, మనం పోస్టర్ని కూడా చూసుకున్నట్లయితే పార్వతీదేవి మొత్తం కూడా ఏఐ జనరేటెడ్గా పోస్టర్ని రిలీజ్ చేసినట్లు మనకు అర్థమవుతుంది. అంటే ఫోటో మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే ఏఐకి అనుగుణంగానే ఫోటో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఏ విధంగా పోస్టర్ని రిలీజ్ చేశారు? అంటే ఏఐకి అనుగుణంగానే పోస్టర్ని కూడా రిలీజ్ చేశారా? అయితే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మాత్రం ఏఐలోనే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పార్వతీదేవిగా కాజల్ అయితే ఉండడం ఉంది. ఎందుకంటే ఇది వివాదం వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏఐగా రూపొందుతుందని చెప్తారా, లేదంటే వీళ్ళు మిస్టేక్ జరిగిందా, లేదంటే వీళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారనేది కూడా ఖచ్చితంగా తెలియదు. ఈ మూవీ టీం స్పందిస్తే గానీ ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి అయితే ఖచ్చితంగా వస్తారు. అయితే శ్రీపాల్, గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే మంచి వివాదాలు కొనసాగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇది ఒక కొత్త కాంట్రవర్సీగా మారబోతుందా? కన్నప్పలోని ఈ పోస్టర్ వివాదం కొత్త కాంట్రవర్సీగా మారబోతుందా? ఖచ్చితంగా ఈ టీం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా కాంట్రవర్సీగా మారుతుంది. ఎందుకంటే హిందూ పరిరక్షణ సమితి వాళ్ళు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, హిందూ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళందరూ ఖచ్చితంగా శివుడు, పార్వతి వీళ్ళందరికీ ఆరాధ్య దైవం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద స్పందిస్తారు. ఖచ్చితంగా వీళ్ళైతే ఊరుకోరు. ఎందుకంటే హిందూ వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరైనా సరే అమ్మవారు అంటే ఒక బొట్టు ఖచ్చితంగా ఉండాలి.
వాళ్ళు ఖచ్చితంగా ఒక సృష్టి ఎరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో కానీ ప్రతి సీరియల్లో కానీ ఎక్కడ చూపిస్తూ అమ్మవారి రేంజ్ లోనే చూపిస్తారు. ఎందుకంటే కట్టు బొట్టు కృష్ణులు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఆ రేంజ్ లో చూపిస్తే గానీ, ఎందుకంటే ఇది వీళ్ళు కొత్తదనంగా కోరుకున్నారో లేదంటే కావాలని ఏఐ జనరేట్ చేశారనేది కూడా ఖచ్చితంగా మూవీ టీమ్ స్పందిస్తే గానీ తెలియదు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. కాంట్రవర్సీలో కన్నప్ప మూవీ వెళ్ళబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాజల్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు టీమ్. అయితే ఈ మూవీలో పార్వతీదేవి గా కాజల్ నటించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ పోస్టర్ లుక్ ని చూస్తే అయితే పార్వతీదేవి లుక్ పై ప్రస్తుతానికి వివాదం కొనసాగుతుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే హైందవ దేవి దేవతలకు కూడా నుదుటిన బొట్టు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇందులో మాత్రం కన్నప్ప సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఏదైతే రిలీజ్ చేశారో ఇందులో కాజల్ కి నుదుటిపై బొట్టు లేకపోవడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్వతీదేవిని ఒక అల్ట్రా మోడల్ లుక్ లో చూపించడంపై వివాదం కొనసాగుతుంది. సినిమాల్లో హైందవ ధర్మాన్ని కించపరిచే విధంగా పార్వతీదేవిని చూపించారంటూ కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. మరి ఫ్యాషన్ గా మారింది పార్వతీదేవి, ఫ్యాషన్ గా మారింది అంటూ కూడా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పార్వతీదేవి గెటప్ ను వెంటనే మార్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే మూవీని అడ్డుకుంటామని కూడా వార్నింగ్ ఇస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కన్నప్ప మూవీ టీం ఏం రెస్పాండ్ కాలేదు. మరి త్వరలో రెస్పాండ్ కాబోతున్నారా, లేదంటే ఆ మూవీ పోస్టర్ కి పార్వతీదేవిని ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో ఆ పోస్టర్ ని డిలీట్ చేయబోతున్నారా, నుదుటిన బొట్టు పెట్టి మళ్ళీ ఇంకొక పోస్టర్ ని రిలీజ్ చేస్తారనేది ఇంకా చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే కన్నప్ప మూవీ కాంట్రవర్సీ మీదుగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. కాజల్ పాత్ర ఫస్ట్ లుక్ పై రిలీజ్ చేశారు టీం. ఏదైతే గత 2 రోజుల క్రితం కాజల్ పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారో ఈ నేపథ్యంలో ఆమె నుదుటిపై బొట్టు లేకుండా కూడా మనకు కనిపిస్తుంది. అయితే పార్వతీదేవికి మనం చూసుకున్నట్లయితే హిందూ దేవి దేవతలకు ఖచ్చితంగా నుదుటి మీద బొట్టు అనేది మ్యాండేటరీగా కూడా వస్తున్న సాంప్రదాయం. మరి ఈ నేపథ్యంలో పార్వతీదేవికి నుదుటిపై బొట్టు లేకపోవడంపై హిందూ వర్గాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.